నిజామాబాద్ అర్బన్లో పలు అభివృద్ధి పనులకు అదేవిధంగా నిరుపేదలకి సొంత ఇంటి గూడుని నిజం చేసే పనిలో రాష్ట్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నిజామాబాద్కు వచ్చిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళ సమీక్ష సమావేశం జరుగుతున్న సందర్భంలో కలెక్టరేట్లోకి కాషాయముఖ దాడులు ఆ గుంపు వేసుకొని ఈరోజు పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు నడుపుతున్న సమావేశాన్ని దాని మీద దాడి చేసేంత తీవ్రతతోటి రావడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఒక దిక్కు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భుజం కలుపుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో మీ ఎమ్మెల్యే గారు ఆయన ఒక అభివృద్ధి బాటలు వేసే పద్ధతుల్లో శ్రీనివాసరెడ్డి గారితో వచ్చిన పరిస్థితి ఉన్నది. అదే సమీక్ష సమావేశంలో మీ ఎమ్మెల్యేనేమో వేదిక మీద కూర్చొని వేదికని పంచుకుంటున్నారు. మరోవైపు మీరు దాటవేసే ధోరణి రాజకీయ పబ్బం గడుపుకునే పద్ధతుల్లో ఈరోజు బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది సరైన పద్ధతి కాదు. ఇటువంటి దాడులని ఇటువంటి నీచంగా వ్యవహరించే తీరుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు ఏదైతే ప్రజలు ఇది గమనించాలా, అభివృద్ధి నిరోధకులుగా ఈరోజు బీజేపీ వాళ్ళు ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం రావాల్సిన నిధులని ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు అనేక ఇందిరమ్మ ఇండ్లు లాస్ట్ దశలో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వము దానికి సంబంధించి ఈరోజు ఆ డబ్బులను కూడా విడుదల చేసి వాళ్ళందరికీ కూడా సొంతింటి కళను నిజం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇట్లాంటి దాడులకు ఇట్లాంటి ఆందోళనకు కూనుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. బీజేపీ నాయకులు ఇది గమనించాలా. ఇట్లాంటి పునరావృతం అయితే మరి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.